ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు అయితే కనుక తీసుకొస్తున్నారండి. లోకేష్ గారు ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కీలక మార్పులు ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టడం ఒక కీలక మార్పు అంటారు. చాలా మంచి పని మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్లో పెట్టడం అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏపీలో ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఆ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని తీసేయటం, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని పరీక్షల్ని తొలగించడం అయితే జరిగింది. ఎందుకు తొలగించారు ఏంటంటే కనుక ఇది కూడా ఒక కీలకమైన మార్పు అని చెప్పాలా. ఏదైతే ఎక్కడ కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కులు కానీ ఎవరు అడగరు. ఫస్ట్ ఇయర్ ఏ పర్సెంటేజ్ వచ్చింది, ఎంత మార్కులు వచ్చినాయి ఏం చూడరు. ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు చాలా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అనే కాదు చాలా రాష్ట్రాల్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు అనేవి ఎక్కడ నిర్వహించడం లేదు చాలా రాష్ట్రాల్లో. కాబట్టి వాటిని ఇంటర్నల్గానే ఆయా కాలేజీలు ఆ పరీక్షలను నిర్వహించుకోవచ్చు. ఇంటర్నల్గా నిర్వహించుకుని ఆ మార్కులతో సంబంధం లేదు కాబట్టి మెయిన్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ మాత్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాత్రమే జరుగుతుంది అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్లో కొత్తగా కోర్సు అయితే కనుక తీసుకురావడం జరుగుతుంది. ఎంబీఐపీసీ అని చెప్పేసి ఎంబీపీఐసి తీసుకురావడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఇంటర్మీడియట్ సిలబస్ను కూడా మార్చాలని నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. విద్యాశాఖ మొత్తం సంపూర్ణ ప్రక్షాళన అయితే కనుక చేపట్టే దిశగా ఆయన అడుగులు వేస్తారండి. కాబట్టి సిబిఎస్ఈ విధానంలోనే ఏదైతే సిబిఎస్ఈ విధానం ఉందో దాంతో పాటుగానే ఇంకా ఒక రకంగా ఎలా ఉంటాయి కనుక అంతేకాదు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఖచ్చితంగా అంతా వాడాలి. ఏదైతే చాలా రాష్ట్రాలు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విరివిగా చదువుతున్నారు కాబట్టి అవే పుస్తకాలు వాడితే ఇంకా మంచిది అన్నట్టుగా రకరకాల ప్రయోగాలు అయితే కనుక చేయటం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే ఇంకోటి ఏంటంటే బయట జరుగుతున్నది ఏంటి మాటలు ఏంటంటే ఇలాంటి విధానాన్ని ఏదైతే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ తీసేయడం వల్ల అంటే ఫస్ట్ ఇయర్ లేదు ఎగ్జామ్స్ లేవు కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేని వల్ల కొంచెం అశ్రద్ధ అవుతుంది, శ్రద్ధ తగ్గుతుందేమో. ఎప్పుడో సెకండ్ ఇయర్లో కదా ఎగ్జామ్స్ అప్పటి వరకు తాయితీగా ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో కదా ఎగ్జామ్స్ అప్పటి వరకు చూసుకోవచ్చు, ఇప్పుడు అంత ఇబ్బంది ఏముంది, అప్పుడు చదివితే సరిపోద్దులే, లేకపోతే ఫస్ట్ ఇయర్ చదివినా చదవకపోయినా సెకండ్ ఇయర్ బాగా చదివితే సరిపోద్దులే, ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా, ఇలా ఈ రకంగా ఏమన్నా ఆలోచిస్తారా విద్యార్థులు అనే ఒక రకమైనటువంటి కోణం అయితే ఉంది. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విధానాన్ని రద్దు చేయడానికి తొలగించడానికి ప్రధాన కారణం కార్పొరేట్ కాలేజీల కోసమే ఈ పని చేశారు అని అయితే మాట్లాడడం జరుగుతుంది. కార్పొరేట్ కాలేజీల కోసం ఈ పని చేయడం వల్ల కార్పొరేట్ కాలేజీలకు వనగూరేది ఏంటో నాకు అర్థం కావాలి. ఇది ఆరోపణగానే నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే మెయిన్ నారాయణ కాలేజీలు ఉన్నాయో మంత్రి నారాయణ గారి కాలేజీలు ఉన్నాయో వాళ్ళ కోసమే ఇది అంతా జరుగుతుంది అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వాదనలు కనిపిస్తాయి. నాకైతే అలాగే అనిపించాలి. ఎందుకంటే వాస్తవానికి ఏదైతే అవసరం లేదో 7, 8, 9 ఎలాగైతే పరీక్షలు లేవో 10వ తరగతి మాత్రమే బోర్డు పరీక్షలు జరుగుతున్నాయో అలాగే 11వ తరగతిలో కూడా పరీక్షలు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 11వ తరగతి తోటి ఎక్కడ ఏది అవసరపడలా, ఉపయోగం లేదు. కాబట్టి 12వ తరగతి మరి బోర్డు ఎగ్జామ్స్ ఖచ్చితంగా బయట తీసుకునేది కూడా 10వ తరగతి 12వ తరగతి మీదే ఆధారపడి మాత్రమే తీసుకున్నాయి కాబట్టి 10వ తరగతి 12వ తరగతి ఇంపార్టెంట్ కాబట్టి ఆ 2 బోర్డు ఎగ్జామ్స్ జరిపించి మిగిలిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరిపించుకుంటే సరిపోతుంది కదా. నాకు కూడా కరెక్ట్ అని అనిపించింది. మీకేంటి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నేను అదే ఇప్పుడు జరిగిన మార్పుల్లో మంచి ఉందా చెడు ఉందా అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. కాబట్టి 100% నాకైతే కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మెయిన్ సెకండ్ ఇయర్తోనే కదండి పని అంతాను. ఎగ్జామ్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఏంటంటే కనుక ఒత్తిడి తగ్గుతుంది అనేది కూడా ఒక వాదన అయితే ఉంది. ఎలా అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, 10th బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ సెకండ్ ఇయర్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఒత్తిడిలో ఈ స్ట్రెస్లో ఏదైతే నీట్ కానీ లేదా జేఈఈ కానీ ఇలాగ ఏదైతే మెయిన్ ఉన్నాయో వాటి ప్రిపరేషన్ కోసం వాటికి సన్నద్ధత అవడం కోసం వాళ్ళకి అంత బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుందేమో, అందువల్ల వాటిలో అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నారేమో అనేది ఒక వాదన ఉంది. చాలా మంది విద్యాశాస్త్ర పండితులు ఏం మాట్లాడుతున్నారంటే ఆ ఒత్తిడిని తగ్గించాలంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 10th ఎగ్జామ్ రాసి పిల్లలు ఇంటర్మీడియట్ ప్రవేశిస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకపోవడం వల్ల ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకపోవడం వల్ల ఈ నీట్కి కానీ జేఈ కానీ ఇలా మెయిన్స్ కానీ ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా సమయం దొరుకుతుంది అనేది మాట్లాడతారు. ఈ వాదన కూడా నాకు నచ్చింది. కరెక్టే కదా వాస్తవంగా ఆలోచిస్తే. సో చూద్దాం
ఇంకా రాజకీయంగా లేదు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పుల్ని ఎలా స్వాగతిస్తారనేది చూడాలి. ఇంకా మున్ముందు ఇంకా చాలా మార్పులు రాబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఏం రాబోతుందో చూస్తున్నాం. మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే కనుక మీకు ఈ అభిప్రాయం మీద పూర్తి అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదా, ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.